ఏడేండ్ల శ్రమలో అసలు ఎవరుంటారు? అసలు ఏడేండ్ల శ్రమ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? సంఘం ఎత్తబడిన తర్వాతే ఏడేండ్ల శ్రమ రావాలి. ఈ ఏడేండ్ల శ్రమకు ముందు ఈ శ్రమ అంతటిని కలగజేయడానికి అంత్యక్రీస్తు వస్తాడు కదా. ఆ అంత్యక్రీస్తు అనే వ్యక్తి ఈ భూమి మీద ఎవడో ఒక కింగ్ ఉంటాడు, రాబోతున్నాడు. మన తరంలోనే, నెక్స్ట్ తరంలోను. దేవుని బిడ్డలారా, అతను ఈ దేశాలన్నీ కంట్రోల్ చేస్తాడు. అన్ని దేశాలకి ఒకటే రాజు ఉంటాడు, అన్ని దేశాలకి ఒకటే కరెన్సీ ఉంటుంది, ఒకటే డబ్బు ఉంటుంది. ఆ సమయంలో మనమంతా ఈ భూమి మీద ఉండం. ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఆ మధ్యాకాశంలో దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఆ శ్రమలో రాకముందే హ్యాపీగా సేఫ్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 21 చూడండి. లోక ఆరంభము నుండి కూడా లేనటువంటి ఒక గొప్ప శ్రమ ఈ భూమి మీదకి రాబోతుంది. అది 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండబోతుంది. 7 సంవత్సరాలు శ్రమ ఉంటది కదా. ఈ శ్రమలో ఎవరుంటారు? భూమి పుట్టిన మొదలుకొని ఉన్న అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు ఉండరు. యేసయ్య పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత మరి ఎవరైతే యేసయ్య నమ్ముకుని చనిపోయారో వాళ్ళు ఉండరు. యేసయ్య నమ్ముకుని మరి బ్రతికి ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మధ్యాకాశానికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఎవరు ఉంటారంటే ఈ భూమి మీద అప్పటి వరకు బ్రతికి ఉన్నటువంటి పాపులైన వారు ఉంటారు. అంతేకాకుండా చాలా ప్రాముఖ్యమైన విషయము, ఇంకా ఎవరుంటారంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో 144,000 మంది ప్రజలు ఇక్కడ ఉంటారు. ఆ ప్రకటన గ్రంథం 7:3 నుంచి కొన్ని మాటలు చూడండి. ముద్రింపబడిన వారు 12 గోత్రాల్లో నుంచి లెక్క పెట్టుకుంటే 144,000 మంది. 7 సంవత్సరాలు శ్రమ వచ్చినప్పుడు 144,000 మంది. వీళ్ళు ఎవరు అనుకున్నారు? దేవుడి బిడ్డ, చాలా ప్రత్యేకమైన పీపుల్. వీళ్ళు యేసయ్య నమ్ముకున్నోళ్లే, రక్షణ పొందుకున్నోళ్లే. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీలు. దేవుని బిడ్డ చూడండి, ఈ భూమి మీద మామూలుగా క్రైస్తవులు అంటే యేసయ్య నమ్ముకున్న వాళ్ళు అంటేనే ప్రత్యేకం. ఇంకా వీళ్ళెవరంటే ఇశ్రాయేల్లో నుంచి వచ్చిన క్రైస్తవులు. ఈ 144,000 మంది అంట ఈ భూమి మీద దేవుని బిడ్డలారా 7 ఏళ్ల శ్రమలో ఉంటారు. కానీ వీళ్ళ శ్రమలు అనుభవించడానికి కాదు. ఈ 144,000 మంది ఈ భూమి మీద ఎవరైతే పాపులు శ్రమలు అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ సువార్త చెప్పడానికి ఉంటారు. హల్లెలూయా.